గెలిచిన సర్పంచ్లకు కూడా నా ప్రార్థన ఒకటి, ఇక ఉంటారు కొంతమంది వాళ్ళొకరు వీళ్ళొకరు మినిస్టర్లు, ఎందుకంటే ఈయన కొరుకుడు వాడని కొయ్య అయిపోయింది వాళ్ళందరికీ, అనిల్ జాదవ్. దాంతో ఏమిటిది ఇక బెదిరించడం మొదలు పెడతారు, ఓయ్ మీకు పైసలు ఇయ్యం, మీకు ఇందిరం ఇల్లు రానియం, మీకు ఇది ఇయ్యం అది ఇయ్యం అని మాట్లాడతారు. మీరు ఒకటి యాద పెట్టుకోండి, గెలిచిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు మీకు ఎవరు మెహర్బాన్ చేస్తలేరు. మీకు వచ్చే పైసలు, మీకు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు కానీ ఎవ్వల మెహర్బానీతో వస్తలేవు. ఆ పైసలు ఏవైతున్నాయో బ్రహ్మాండంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఆధారంగా మీకు వస్తున్నాయి తప్ప ఎవరి మెహర్బానీ కాదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో స్పష్టంగా రాయబడి ఉన్నది ఏమని, భారతదేశంలో ఒక 5 అంచెల్లో ప్రభుత్వాలు ఉంటాయి. పైన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, దానిలో ఎంపీలు, అక్కడ ఉండే కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి వాళ్ళు ఆడుంటారు. కిందికి వస్తే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్రం. కొద్ది కిందికి వస్తే జిల్లా పరిషత్ ఉంటుంది, జెడ్పీటీసీలు, జిల్లా చైర్మన్ గారు అక్కడ ఉంటుంది. ఇంకొద్ది కిందికి వస్తే మండలము, మున్సిపాలిటీ, కౌన్సిలర్లు, చైర్మన్ మున్సిపాలిటీల, ఎంపీటీసీలు, మండల పరిషత్తు అక్కడ మండలంలో. ఇంకా కొద్ది కిందికి వస్తే గ్రామానికి సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో, కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఎట్లనో, గ్రామానికి సర్పంచ్ కూడా గంతే పవర్ ఉంటుంది, మర్చిపోకుండా.